కొంతమంది అనుకుంటా ఉన్నారు, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడండి యేసు ప్రభు వారు అంటా ఉన్నారు. కాదు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడు కాదు, కానీ భూమి ఆకాశమందలి సమస్తము కలుగా చేయబడక మునుపే ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి ఆకాశం అప్పుడు కలగలేదు, శూన్యం ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు పరలోకమందు ఆసీనుడైనటువంటి వాడై ఉన్నాడు. ఏమండి, దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. ఇక్కడ తీసి అక్కడ ఉండి, అక్కడ తీసి ఇక్కడ ఉండయ్యా అని అంటే ఉండేవాడు. అంత సింపుల్గా ఏమండి మనుషుల చేతుల చేత మలచబడేటటువంటి వాడు కూడా కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన ఆకాశము సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా కలిగినటువంటి దేవుడు. ఒకసారి అలాంటి దేవుడు గట్టిగా చప్పట్లు కొడదామా? ఏమండి, కొట్టమన్నది రాజకీయ నాయకుడికి కాదు, సినిమా స్టార్కి కాదు. ఏమండి, యేసు ప్రభు వారికి